आस्ते कदम महाराज गणपति गजाश्वपति भूपति प्रजापति सुवर्ण रत्न श्रीपति अष्टवदान जागृत अष्टवदान यस्थित न्यायालंकार मंडित शस्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावंत सुवासनाधीश्वर महाराजाधिराज श्रीमंत श्री श्री छत्रपति शिवाजी महाराज की वीर शंभोजी महाराज की जय। जय श्री राम जय श्री राम पते पते शिवा हर हर महादेव। छत्रपति शिवाजी महाराज की जय शिवाजी जय शिवाजी శివాజీ చేతిలో కత్తిని చూడు శివాజీ చేతిలో కత్తిని చూడు ఛత్రపతి శివాజీ భారతదేశానికి స్వాతంత్రం రాక మునిపే అఖండ హిందూ సంస్థాపన కోసం పనిచేయడం జరిగింది 1630 సంవత్సరంలో పుట్టిన కేవలం 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మహారాష్ట్రపు జెండా పట్టుకొని భారతదేశం సంఘటితంగా ఉండాలని పోరాటం చేసినటువంటి మహా వ్యక్తి. చాలా మంది అంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం హిందూ వ్యక్తి అని, కానీ అది ఏమాత్రం నిజం కాదు. అతని దగ్గర ఉన్నటువంటి అష్ట దిగ్గజాలలో పనిచేసినటువంటి అష్టద్వయం అని చెప్పి పని పెట్టుకుని ఉండే ఆ అష్టద్వయాలలో ప్రతి ఒక్కరు వేరు కులాలే. అందులో ముస్లింలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు. అన్ని రంగాలకు చెందిన వారి గల్పుని ఒక సైన్యం ఏర్పాటు చేసి అతను ఎన్నో రాజ్యాలను జయిస్తే వెళ్ళిండు. తప్పిస్తే ఇప్పుడు ఎట్లయితే దళితులు అంబేద్కర్ని ఓన్ చేసుకుంటున్నారో హిందువులు ఇతన్ని చేసుకోవడానికి చూస్తున్నారు, కానీ అది కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి వ్యక్తి. 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అఫ్జల్ ఖాన్ ఇతని యొక్క వీరత్వాన్ని చూసి చంపాలని చూస్తే ఆయన జీవితంలో ఉన్నటువంటి విశేషాలు, బీజాపూర్కి వెళ్ళి అక్కడి నుండి బయలుదేరినాక అతనికి అనుమానం రావడం జరిగింది, ఏదో నాకు ప్రాణాలకు ముప్పు ఉందని. పులి గోర్లతోటి తయారు చేసుకున్నటువంటి చేతిలో బట్టి ఆయుధాన్ని జేబులో ఉంచుకొని పోయి వాళ్ళు చంపడానికి చూస్తే అంతకు ముందే అతని బాడీకి ఒక కవచం ఏర్పాటు చేసుకొని అతని పొట్టని చీల్చి బయటికి వచ్చి శివాజీ మహారాజ్ యొక్క వీరత్వాన్ని ఆ రోజునే 16 సంవత్సరాల వయసులోనే చాటి చెప్పడం జరిగింది. దాని తర్వాతకి ముస్లింలు అప్పటి ఉన్నటువంటి రాజులు ఢిల్లీలో అతన్ని బంధించి చంపే ప్రయత్నం చేస్తే అక్కడి నుండి కూడా చాకచక్యంగా ఏ విధంగా తప్పించుకున్నారో మనం చదువుకున్నాం. పండ్ల బుట్టల లోపల ఏవైతే కట్టుకొని తీసుకొస్తారో ఆ డబ్బాలలో దాక్కొని బయటికి వచ్చి ఎన్నో యుద్ధాలు చేసి మన దేశాన్ని సంఘటితంగా ఉంచడం జరిగింది. ఇవే కాకుండా మహిళలని అత్యధికంగా గౌరవించే వ్యక్తి, పెద్దలను గౌరవించే వ్యక్తి, కులమతాలను గౌరవిస్తూ భారతదేశాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టిండు. ఒకవేళ అతను ఇంకా బ్రతికి ఉంటే స్వతంత్రం మనకు 1947లో కాకుండా అంతకుముందే వచ్చేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛత్రపతి శివాజీ అసోసియేషన్ వారి అందరికీ, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. జై శివాజీ, బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై హింద్, జై హింద్. अरे तो సైడ్ చూడండి. అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఏ సార్
మంచి పెట్టింది దాన్ని ఒకటి కిడికి పట్టేలా వచ్చింది. మాట్లాడితే